నమస్తే గురుగారు. నా పేరు మౌనిక. నా ఏజ్ 34. నేను నందిగాంలో ఉంటాను. నాకు ముక్కుపాటి నాగేశ్వరరావు గారు చెప్పారు దీని గురించి. అంటే అంతకు ముందు కూడా హ్మ్. నేను డైట్ చేయటము, వెయిట్ లాస్ అవ్వటము ఇవంతా చూసారు. చూసి నేను మళ్ళీ ఆల్‌మోస్ట్ నాకు తెలిసి 8 మంత్స్ తర్వాత నన్ను చూసారు అంకుల్. చూసిన తర్వాత మళ్ళీ లావయిపోయావు, ఏం చెయ్యట్లేదా అని అడిగినప్పుడు నేను డైట్స్ చేస్తూనే ఉన్నాను. తగ్గట్లేదు. స్ట్రక్ అయిపోయాను వెయిట్ అని చెప్పి అన్నాను. అలా స్ట్రక్ అయిపోయాను. మళ్ళీ వెయిట్ లాస్ అవ్వట్లేదు అని చెప్పినప్పుడు ఇలా నేను చేశాను 24 డేస్. నాకు షుగర్ అది కంట్రోల్‌లో ఉన్నాను. వెయిట్ లాస్ అయ్యాను. ట్రై చేయమని చెప్పారు. అంతకుముందు యోగా క్లాస్ చెప్పినా, ఏం చెప్పినా నేను చేస్తాను అని చెప్పి ఎప్పుడు అటెండ్ అయింది లేదు. ఆయన చెప్పిన క్లాస్‌కి జాయిన్ అయింది లేదు. నెక్స్ట్ డే లింక్ పెట్టారు. ఇంట్రడక్షన్ ఆ రోజే స్టార్ట్ అవుతుంది. లింక్ పెడితే జాయిన్ అయ్యాను లింక్‌లో. ఇంకా ఆళ్ళకి కమిట్ అయిపోయాను. ఇంకేమి ఆలోచించలేదు. ఇంక చేద్దాము అని చెప్పి కమిట్ అయ్యాను. 24 డేస్ తినకుండా ఉండాలి అంటే నేను ఫుడ్ తినకుండా ఉండలేను. డైట్స్ చేసినా, ఏం చేసినా ఎప్పుడో చీట్ చేస్తానే ఉంటాను మధ్య మధ్యలో. చీట్ చేసి తర్వాత చేయటమో ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఈ 24 డేస్‌లో ఎక్కడా నేను చీట్ చేయటం కానీ, ఏమన్నా తినటం గాని ఏది జరగలే. అంటే మధ్యలో మీరు చెప్పిన 2 డేస్‌లో తినేదాన్ని తప్ప మిగతా డేస్‌లో ఎప్పుడు తినలేదు. సో, టోటల్‌గా 6 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. ఈ 6 కేజెస్ వెయిట్ లాస్ అవ్వటంతో పాటు అంతకు ముందంతా నాకు ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంటూనే ఉండేది. గ్యాస్ట్రిక్ అనో, లేకపోతే చెస్ట్ పెయిన్ వచ్చేది. రోజు ఇంట్లో ఇప్పటి నుంచే ఇలా అంటున్నావు. ఇంక ముందు ముందు ఇంకెలా ఉంటావు అని చెప్పి మా పేరెంట్స్ వీళ్ళందరూ అంటూ ఉండేవాళ్ళు. మాకే ఏమీ ఉండట్లేదు. ఇప్పటి నుంచి ఇవన్నీ అంటున్నావు అని చెప్పి అన్నా కూడా ఏం చేసినా కూడా నాకది కంట్రోల్ అయ్యేది కాదు. ఎప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళేదాన్ని. వాళ్ళు టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు. యూజ్ చేసినన్ని రోజులు బానే ఉండేది. కంట్రోల్‌లో ఉండేది. మళ్ళీ ఎప్పుడైతే టాబ్లెట్స్ ఆపుతానో మళ్ళీ మామూలుగానే వచ్చేది. గ్యాస్ట్రిక్ ఉండటం, పెయిన్ ఇదంతా. ఇంకా నైట్స్ అయితే ఇంకా నేను ఒక్కొక్కసారి వీళ్ళకి చెప్పను. తిడతారని చెప్పి ఇంట్లో ఎవరికీ చెప్పను. ఆహ్, శ్వాస అనేది నాకు చాలా తక్కువ అయిపోతూ ఉండేది. ఆక్సిమీటర్ పెట్టి చెక్ చేసుకునేదాన్ని. హార్ట్ బీట్ చెక్ చేసుకునేదాన్ని. నార్మల్‌గా ఉంటుందో లేదో ఎలా ఉండేది అని. అయిపోయిన తర్వాత ఇంకా ఈ 24 డేస్‌లో నాకెలాంటి హెల్త్ ఇష్యూ రాలేదు. ఎప్పుడు నేను చెక్ చేసుకుంది లేదు. నేనసలు ఆలోచించలేదు దాని గురించి. నా శ్వాస ఎలా ఉంటుంది? నేను అంతకుముందు చెక్ చేసుకునేదాన్ని కదా! ఈ 24 డేస్‌లో ఎప్పుడది జరగలేదు. గ్యాస్ట్రిక్ అనేది నేనెప్పుడు ఫీల్ కూడా అవ్వలేదు. అండ్ ఎనర్జీ గూడా బాగా ఉండేది. అంతకుముందు లేజీగా ఉండేదాన్ని. ఇంట్లో ఏం పని చెప్పినా తర్వాత చేస్తానులే అది ఇది అని చెప్పి అరుస్తూ ఉండేదాన్ని వాళ్ళ మీద. కానీ ఇప్పుడంతా నా ఎనర్జీ అంతా చాలా బావుంది. ఇంకా ఎక్కువుండేది ఎనర్జీ అంతా. నేను ఫుడ్ తీసుకున్నప్పుడు గూడా అంత ఎనర్జీ లేకపోయేది. ఈ డ్రింక్స్ మీదే చాలా ఎనర్జీగా ఉన్నాను. అండ్ స్లీప్ అయితే అసలు నాకంతకు ముందు స్లీప్ 12, 1 అవుతూ ఉండేది. ఈ స్టార్ట్ చేసిన తర్వాత తెలియకుండానే 10కి పడుకుంటూ పోతున్నాను నేను. ఎవరు పడుకున్నా, పడుకోపోయినా 10కి పడుకొని పోతున్నాను. అది ఎలాంటి ఆలోచనలు లేకుండా పడుకొని మార్నింగ్ ఏ బద్ధకం లేకుండా, ఏ పెయిన్స్ లేకుండా చాలా హ్మ్. అంటే చాలా ఫ్రెష్‌గా స్టార్ట్ చేసేదాన్ని మార్నింగ్ అనేది. నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఇంతే గురువుగారు. వండర్‌ఫుల్. గుడ్. బాడీ షేప్ చాలా చేంజ్ అయింది గురువుగారు. బాడీ షేప్ అనేది. నా ఇంచు లాస్ ఎంతయిందని చూసుకోలేదు కానీ, షేప్ అయితే చాలా చేంజ్ అయింది. అండ్ మెయిన్‌లీ నాకు కాళ్ళ పగులు చాలా ఎక్కువుండేవి. అవి ఏం రాసినా, ఏం చేసినా కూడా అంటే అది ఎప్పటినుంచో ఈవెన్ నా 10థ్ ఆ టైం నుంచి ఆ కాళ్ళ పగుళ్ళు అలా ఉండేవి. ఎప్పుడు దానిలో నేను చేంజ్ చూడలేదు. చాలా అప్లై చేశాను. అన్నీ పెట్టాను. కానీ 24 డేస్‌లో నాకది కొంచెం తగ్గినట్టు అనిపిచ్చింది. థాంక్ యూ గురుగారు. రైట్.